కావ్య కబ్జాల సంగతి ఏంటి? జవహర్ నగర్ మాజీ మేయర్ భూ కబ్జాలపై హైడ్రా స్పందించేనా? ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెకాయ వంటి రాజ్యంలో ఎకరాలు గాయం. గత సర్కార్ హయాంలో ప్రభుత్వ స్థలాలు మాయం. అందమైన గెస్ట్ హౌస్లు పుట్టుకొచ్చిన వైనం. 4 కోట్లకు మేయర్ పదవి, ఫలితంగా 5 ఎకరాలు కబ్జా పెట్టిన మాజీ మేయర్. అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాల పర్వం. మల్లారెడ్డి ఇలాకాలో ఇదిగో మల్లారెడ్డి కూడా ఫోటో ఉంది చూడండి. మల్లారెడ్డికి బాగా దగ్గర వాళ్ళు వీళ్ళు. కావ్య కబ్జాల సంగతి ఏంటి? గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు బహుశా ఏ ప్రభుత్వ హయాంలో కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ జరిగుండవు అనేది జగమెరిగిన వాస్తవం. అందుకే ప్రజలందరినీ ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వాళ్ళ అరాచకాలు. అందులో భాగంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందనంగా పార్టీ అధినేత సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే తర్వాత ఎవరు? ఈ కార్పొరేటర్లు, మేయర్లు, ఈ మేయర్ ఉంటారు కదా, ఈ మేయరు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఇలా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేతనంత స్థాయిలో అంటే ఎంత కుదిరితే అంత నొక్కి పక్కన పెడతానే ఉన్నారు. ఈ ఉదాహరణ సంగతి చూస్తే మనం పొట్టకూటి కోసం నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్నగర్ నుండి బోయిన్పల్లి ప్రాంతానికి వలస వచ్చి సెంటరింగ్ పని చేసుకునే అయ్యప్ప అనే అతనికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దగ్గర కాంట్రాక్టర్గా దగ్గరయ్యాడు. 4 కోట్ల రూపాయలతో సీఎంఆర్ కాలేజ్ భవన నిర్మాణం ప్రారంభించాడు. ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. అదృష్టం కలిసి వచ్చి మంత్రి కూడా అయ్యాడు. ఇంకేముంది, అంతా ఆయన చేతిలోనే ఉంటుంది కదా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరవ, అట్లా మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఇక అయ్యప్పకు మల్లారెడ్డి మాట ఇచ్చాడు, ఏమని? మేయర్ని చేస్తాను. కానీ అది రిజర్వేషన్ మహిళ కావడంతో ఏం చేశాడు? అయ్యప్ప కూతుర్ని మేయర్గా అక్కడ పెట్టాడు మల్లారెడ్డి. దీంతోపాటు రిజర్వేషన్ మహిళకు రావడంతో అయ్యప్ప తన కూతురు కావ్యను కార్పొరేటర్గా గెలిపించి మల్లారెడ్డి సాయంతో మేయర్ చేశాడు. భవన నిర్మాణానికి 4 కోట్ల రూపాయల ఖర్చు రద్దు చేస్తూ బోనస్గా మరో 2 కోట్లు ఇచ్చి పదవి తీసుకున్నాడు. ఏదైనా ఒకటేగా, కొనుక్కోవటమైనా తీసుకోవటమైనా. దాదాపుగా 4 + 2 6 కోట్లకి మేయర్ పదవి కొనుక్కున్నారు వీళ్ళు. మరి 6 కోట్లు పెట్టి కొనుక్కున్నప్పుడు ఊరుకుంటారా? ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా, మరి సంపాదించుకోవాలి కదా. 6 కోట్లు పెట్టి మేయర్ పదవి కొనుక్కున్నారంటే వాళ్ళకి ఎంత వస్తే 6 కోట్లు పెట్టి ఉంటారు? చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 6 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే ఎంత? డబల్ వస్తుందా, త్రిబుల్ వస్తుందా, 4 రెట్లు వస్తుందా? సరే, మరి 6 కోట్లు పెట్టి కొన్నారుగా, మరి కొన్నప్పుడు మరి ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయకపోతే డబ్బులు ఎట్టా? అందుకని వీళ్ళు ఏం చేశారంటే జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని లాల్బాగ్ సర్వే నెంబర్ 474, 475, 476, 501, 502లో సుమారు 5 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో 2 ఎకరాల స్థలం గతంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించారు. మిగతా 3 ఎకరాలు ప్రభుత్వ స్థలం. ఇది ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పేరేంటి? ముత్తయ్య చనిపోవడంతో ఆయన భార్య రాజమ్మకు ప్రభుత్వం నుంచి ఎన్ఓసి ఇచ్చింది. ఆ స్థలం కాస్త ఆమె మరొకరికి అమ్మేసింది. ఆ స్థలం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేయర్ పదవి కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటే లాభమే ఉంటుంది. సో జవహర్ నగర్లో ఎక్కడెక్కడ ఇలాంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఈ మొత్తం లిస్ట్ ఇప్పించండి రా అబ్బాయి అని చెప్పి మేయర్ గారు అధికారులకు ఒక ఆర్డర్ పాస్ చేసేసారు. ఇంకా పాపం మేయర్ చెప్తే అధికారులు ఏం చేస్తారు? తప్పదు కదా వాళ్ళకు కూడా. మొత్తం ఒక లిస్ట్ తెచ్చి మేడం ముందు పెట్టారు. ఇక్కడ మేడం ఏం చేశారు? ప్రభుత్వం మాదే, పాలన మాదే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను సైతం అణచివేసి మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రోత్సాహంతో ప్రభుత్వ స్థలాలు కంచె వేసిన ఘనత మల్లారెడ్డి, తర్వాత మాజీ మేయర్ కావ్యకే దక్కుతుంది. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని లాల్బాగ్ సర్వే నెంబర్లో 501, 502లో ఉన్న ప్రభుత్వ భూమిని చక్కగా కబ్జా చేసేసి అక్కడ ఈ రిసార్ట్లు, పెద్ద ఈ పూల్స్ కట్టుకొని హ్యాపీగా వాటిని లీజ్కి ఇచ్చుకుంటున్నారు, లేకపోతే రెంట్లకి ఇచ్చుకుంటున్నారు. ఇక ఇదంతా చూసి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, వీళ్ళకి విసుగొచ్చింది. కార్పొరేటర్లు అందరూ కలిసి కావ్యమ్మపై అవిశ్వాసం పెట్టి ఆమెని దింపి పక్కన కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు ఒకప్పుడంటే అధికారం వాళ్ళదే, అరాచకం వాళ్ళదే, ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు. అధికారులు అడ్డం పెట్టుకొని అందరినీ ఒక ఆట ఆడుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు అధికారం మారింది కదా,
ప్రజాప్రభుత్వం వచ్చింది, పాలన మొత్తం అందరూ చూస్తున్నారు, చూస్తూ ఊరుకుంటారా? హైడ్రా కమిషనర్ రంగానాథ్కి ఈమె చేసిన మొత్తం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో చెరువులు, కుంటలు ఇవన్నీ కబ్జా అవుతున్నాయని చెప్పి రంగనాథ్ అని చెప్పి ఒక ఆఫీసర్ని పెట్టారు. అయితే జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోఆప్షన్ సభ్యురాలు శ్వేత కంప్లైంట్ చేశారు. మాజీ మేయర్ మేకల కావ్య, ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాల్లో గెస్ట్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకొని కోర్టులలో చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రతి ఒక్కరికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు అంతా నాదే అంటూ విర్రవీగిపోయి ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వం చెక్ పెట్టనుందా వేచి చూడాలి. మాజీ మేయర్ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో జవహర్ నగర్ కార్పొరేటర్లు అంతా కలిసి మేయర్పై అవిశ్వాసం పెట్టి ఆమెను పదవి నుంచి తొలగించారు. కోట్లలో చేసే ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, కేసీఆర్, కేటీఆర్తో పైరువేలు కూడా చేయిస్తున్నారంట. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో అన్యక్రాంతమైన కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఈ అమయ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొన్ని వందల ఎకరాల భూములను చెరబట్టారు. వందల ఎకరాల భూములు బీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి, అందులో ఇదొకటి దొరికింది మనకి. ఇదొకటి, దొరకనివి ఇంకెన్ని ఉన్నాయో, తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో కదా. ఇప్పుడు చక్కగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టేసి అధికారులందరినీ బెదిరించి ఎవరు అడ్డం వస్తే వాళ్ళని పక్కన పెట్టేసి మొత్తం వీళ్ళు మొత్తం ఈ భూమి అయితే ఆక్రమించేశారు. సరే, మరి ఇప్పుడు దీని గురించి మనం పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్తో మాట్లాడదాం. కుమార్, చెప్పండి, ఏంటి అక్కడ పరిస్థితి? మరి ఇంత జరుగుతున్నా ఇప్పటికైనా ప్రభుత్వం ఏమన్నా చర్యలు మొదలుపెట్టిందా? హలో 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 గుడ్ మార్నింగ్. వినపడుతుంది. చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏంటి? అంటే ఇంత పబ్లిక్గా దాదాపుగా 5 ఎకరాల స్థలం కబ్జాకు గురయ్యి ఎంతకాలం అవుతుంది జరిగి? ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబటే కొత్త జీవో తీసుకొచ్చి హైడ్రా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా హైడ్రా ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే పార్టీ అధ్యక్షుని వరకు ఎక్కడ చూసినా కబ్జాలే. ఏదైతే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారో వాటిని లీగల్ గా రెగ్యులరైజ్ చేయడానికి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 58-59 జీవో తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాన్ని కాస్త పట్టా స్థలాలు చేసి పడేసింది. అయితే అంతేకాకుండా చాలా మంది యొక్క 58-59 జీవోను అడ్డం పెట్టుకుని 100 గజాల స్థలం ఉంటే పక్కన ఉన్నటువంటి మరో 300 గజాల స్థలాలను ఆక్యుపై చేసుకొని ఇదంతా నాదే అంటూ పట్టాలు పొందారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి సాధించి 58-59 జీవోలు జరిగినటువంటి అక్రమాలను వెంటనే అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అసలు విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాదారుగా పేరు మోసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టాల్సింది. ఆయన ఎవరో కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆయన తర్వాతే జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో మేయర్ మేకల కావ్య. మల్లారెడ్డి తర్వాత నేనే భూ కబ్జాలలో మొదటి ప్లేస్ లో ఉన్నా అని చెప్పి ఆరోపణలు చేసుకున్న ఘనత ఈమెకే వర్తిస్తుంది. సాయి తాను అధికారంలో ఉన్నప్పుడు అధికారం సైతం అణచివేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు, గెస్ట్ హౌస్, ప్రభుత్వ స్థలాలు ఇలా కాకుండా ఎన్నో చిన్న చిన్న 100 గజాల స్థలాలను కూడా ఆక్యుపై చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంది. ఒకప్పుడు వీళ్ళంతా కూడా నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్ నగర్ నుంచి మన బోయినపల్లికి వలస వచ్చి ఎవరైతే మేయర్ కావ్య ఉన్నారో వాళ్ళ తండ్రి గారు చిన్న సెంట్రింగ్ పని చేసుకునేవారు. అలా సెంట్రింగ్ పని చేసుకున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి పరిచయం అయ్యి మంత్రి మల్లారెడ్డి దగ్గర ఒక మంచి కాంట్రాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మేయర్ మేకల కావ్య తండ్రి అయ్యప్ప గారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, అప్పుడే పెళ్లి మేయర్ మున్సిపల్ ఏర్పడ్డది. జవహర్ నగర్ అంతా ఒకప్పుడు గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపల్ ఏర్పడ్డది. మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత మంత్రి మల్లారెడ్డి గారు మన అయ్యప్ప గారికి మాట ఇచ్చారు, మున్సిపల్ ఏర్పడుతుంది, అక్కడ నేను మేయర్ ని చేస్తాను మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే మన మేయర్ తండ్రి అయ్యప్ప గారు ఉన్నారో, మంత్రి మల్లారెడ్డి కళాశాలలో భవన నిర్మాణ పనులు చేసేవాడు.
అక్కడ 404 కోట్ల రూపాయలు పెట్టి భవన నిర్మాణ పనులు చేశాడు. ఆ తర్వాత మేయర్ పదవి కోసం మరో 2 కోట్లు ఇచ్చి కూడా మేనేజ్ చేసుకొని ఇక్కడ మేయర్ పదవి అనేది అయ్యప్ప గారు తెచ్చుకున్నారు. మేయర్ పదవి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే వీళ్ళపైన విసిగిపోయి అవిశ్వాసం తీసుకొచ్చి ఆమెని మేయర్ పదవి నుంచి తొలగించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఈమె చాలా విషయాలలో చాలా టార్చర్ చేసేది. ఈమె కడుతున్నటువంటి గెస్ట్ హౌస్లైనా చిన్న చిన్న రూమ్లైనా కూలగొట్టడానికి వెళ్తే అధికారులను అందరంత దూరంకి ట్రాన్స్ఫర్ చేయించేది మల్లారెడ్డితో కలిసి. సరే ఏదేమైనప్పటికీ ఇప్పటికి కూడా హైడ్రా రంగనాథ్ గారు పైన చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈమె అత్యంత సన్నిహితంగా కేసీఆర్ తో పాటు ఇటు మంత్రి మల్లారెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటది. కేసీఆర్ తో చాలా కేసీఆర్ తో కాకుండా కేటీఆర్ తో అనేక విషయాలలో సంప్రదింపులు చేస్తూ ఒక అక్రమ నిర్మాణాన్ని ఆమె ఆస్తులను కాపాడాలంటూ కూడా ప్రతిరోజు వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నట్టు ప్రజాప్రతినిధులంతా కూడా ఆరోపిస్తున్నారు సాయి. ఓకే ఓకే అయితే ఇప్పుడు మరి ఇప్పుడు ఏదైతే ఆక్రమించిన ప్రాంతం ఉందో, వీళ్ళు ఆక్రమించిన 5 ఎకరాల స్థలం ఏదైతే ఉందో మొత్తం మీద దాని గురించి ప్రభుత్వం ఏమైనా నోటీస్ ఇవ్వటం కానీ, అంటే వీళ్ళు కోఆప్షన్ సభ్యులు శ్వేత రాతపూర్వకంగా రాసి ఫిర్యాదు చేశారు కదా, దాని గురించి ఏమైనా స్పందన వచ్చిందా? అయితే మేయర్ కాబోయే వెనకాల పార్టీ అధినేతలు పార్టీ అధ్యక్షుడు కేటీఆర్, అటు కేసీఆర్ వీళ్ళంతా ఉన్నారు. ఈవిడ గారిని ముట్టుకుంటే హైకమాండ్ అంతా కూడా కదులుతుందనే నేపథ్యంలో హైడ్రా కూడా వెనకాల చేస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా హైడ్రా నోటీసులు కదా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి సాయి. ఈ రోజు మనం ఏదైతే ఆదాబ్ హైదరాబాద్ లో మన దినపత్రికలు రాసినటువంటి కథనం ఏదైతే ఆర్టికల్ ఉందో దీనిపైన హైడ్రా ఖచ్చితంగా స్పందిస్తుంది. ఘటనా స్థలానికి వచ్చి కూడా అంతా వెరిఫై చేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చి అధికారులు చర్యలు తీసుకుంటారనే నమ్మకం అయితే ప్రజల్లో కనిపిస్తుంది సార్ ప్రస్తుతం అయితే. ఓకే ఓకే అయితే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. రైట్. సో అది అంటే ఇక్కడ ఈమె పైన ఇప్పటికైనా అంటే ప్రభుత్వం నుంచి వీళ్ళు దిగిపోయారు, ఆమెను మేయర్ నుంచి పక్కన పెట్టేశారు, అవిశ్వాసం పెట్టి ఆమెను మేయర్ నుంచి పక్కకు తప్పించినా కూడా ఇప్పటికీ కూడా ఈమె గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు కోఆప్షన్ సభ్యురాలు శ్వేత అని. లిఖితపూర్వకంగా ఫిర్యాదు వచ్చిన తర్వాత కూడా ఈమెకు నోటీసులు ఇవ్వాలన్నా, ఆ ఆక్రమించిన భూముల వైపు వెళ్ళాలన్నా కేసీఆర్ నుంచి వస్తుందో కేటీఆర్ నుంచి ఫోన్ వస్తుందో అన్న భయంతో అధికారులు ఇప్పటికీ అటువైపు అడుగులు కూడా వేయట్లేదంట, అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉందంట. అంటే భూముల్ని ఆక్రమించడమే కాదు, భూముల్ని చెరబడమే కాదు, అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు. మరి ఇప్పటికైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తుంటారు, ఈ భూములను చెరువులను కాపాడటానికి ఎప్పుడూ లేని విధంగా హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. మరి ఇప్పటికైనా ఈ ఆదాబ్ హైదరాబాద్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఈ అంశంపై మా ఆదాబ్ ద్వారా ఇప్పటికైనా దీని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే నిజంగా కేసీఆర్ అంటే భయంతోనో కేటీఆర్ అంటే భయంతోనో చూసి చూడనట్టు వదిలేస్తారనేది చూడాలి మనం.